శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలరామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషతల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ అమరవందిత ఆనంద రూప సురనర ప్రార్థిత వైకుంఠ ధామ అవనీతనయ సేవిత చరణ ఇనకుల తిలక హే విశ్వంభర బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ బ్రహ్మాండమూర్తి భువనైక రామ దశరథ నందన అయోధ్య ధామ కౌసల్యమాత సుపుత్ర రామ ఆనంద బాల శ్రీరామచంద్ర విశ్వామిత్ర ప్రియతమ రామ తాటక ఘాతక తారక రామ మారీచాదిని పాతక రామ కౌశిక యజ్ఞ సంరక్షక రామ అహల్య శాప విమోచక రామ గౌతమ ముని సంపూజిత రామ సురముని వరగణ సంస్థుత రామ సౌందర్య నేత్ర సుందర రామ మిథిలాపుర జన మోహక రామ వైదేహి మానస రంజక రామ త్రయంబకార్ముక భంజక రామ సీతార్పిత వర మాలిక రామ భార్గవదర్ప వినాశక రామ అయోధ్య పాలక అగణిత నామ అవనీతనయ కామిత రామ పితృవాక్య పరిపాలక రామ
దశరథ సంతత చింతిత రామ చిత్రకూటాద్రి నికేతన రామ విరచిత నిజ పితృ కర్మక రామ భరతార్పిత నిజ పాదుక రామ దండక వన జన పావన రామ దుష్ట విరాధ వినాశన రామ అగస్త్య అనుగ్రహ వర్ధిత రామ పంచవటీ తట సంస్థుత రామ శూర్పణఖార్తి విధాయక రామ ఖరదూషణ ముఖ సూదక రామ సీతాప్రియ హరిణానుగ రామ వినష్ట సీతాన్వేషక రామ శబరీ దత్త ఫలాశన రామ కబంధ బాహు ఛేదన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సుగ్రీవ మిత్ర సాకేత రామ గర్విత వాలి సంహారక రామ వానరదూత ప్రేషక రామ హితకర లక్ష్మణ సంయుత రామ కపివర సంతత సంస్మృత రామ చూడామణి దర్శిత రామ కపివర వచనాశ్వాసిత రామ రావణ నిధన ప్రస్థిత రామ శోషిత శరధీశార్ధిత రామ విభీషణాభయదాయక రామ పర్వత సేతు నిబంధక రామ కుంభకర్ణ శిరఛేదక రామ రాక్షస సంఘ విమర్దక రామ రామం దశ వివ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే అనిశం. దేవదేవుడైనటువంటి కోదండరామస్వామి వారు తిరుపతిపుర పట్టణంలో బ్రహ్మోత్సవరాయుడై హంసవాహనం పైన దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి ఈ హంసవాహనం వైఖానస భగవత్శాస్త్రోక్తంగా ద్వితీయంచ తథారాత్రో అభవత్ హంసవాహనం. రెండో రోజు రాత్రి కూడా స్వామి హంసవాహనంపై సకల విద్యాధిదేవత అయినటువంటి రామచంద్ర పరబ్రహ్మముగా భావనం చేస్తూ భక్తులందరూ కూడా ఆనంద కోలాటాలతో తమ యొక్క కళా మాధ్యమ స్ఫూర్తిని ప్రకటిస్తూ ఉన్నారు. దివ్యమైనటువంటి ఈ గ్రామోత్సవంలో శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి ఎత్తినటువంటి ఆ గొడుగు ఎంత అందంగా ఉంది, ఒక హరివిల్లులా ఉన్నది. ఊర్ధ్వపుండ్రములతో శంఖచక్రములతో శోభిల్లుతూ ఆయన యొక్క దశావతార స్ఫూర్తిని అందించేటువంటి రీతిలో ఛత్ర మర్యాదని చామర మర్యాదని చక్కగా అందిస్తూ ఉన్నారు. హంస వాహనంపై ఊరేగుతూ ఉండేటువంటి రామచంద్ర ప్రభువుకి, రామచంద్రుల వారికి హంసవాహనం తగినటువంటిది. ఎందుకంటే హినస్థితి హంస అనేటువంటిది ఒక వ్యుత్పత్తి కావచ్చు. అంటే మరి ఆయన
జనస్థానాన్ని హతస్థానంగా మార్చాడు. లంకలో ఆయన కోదండపాణి దుష్ట రాక్షస నిగ్రహణం చేసి ఉండవచ్చు. కానీ లౌకికంగా ధర్మాధర్మములు తెలిసినటువంటి సమయంలో, నిర్ణయించేటువంటి సమయంలో రాముడు ఒక పూర్ణ మానవుడే ఆచరించి చూపించాడు. అటువంటి రామచంద్రస్వామి వారికి హంసవాహనంపై ఊరేగటం అనేటువంటిది సముచితమైనటువంటి మర్యాద. అందులో స్వామివారు సర్వాభరణ భూషితుడై ఊరేగుతూ ఉన్నారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి కీర్తిస్తూ ఉంటారు దివ్యమైనటువంటి ఆ రామచంద్ర ప్రభువుని. ఎంతటి ఆనందాన్ని, తన్మయత్వాన్ని ఆనాడు ఆయన అయోధ్య నగరంలో కలిగించాడో, ఈనాటికి రాముడు ఉత్సవం ఎక్కడ జరిగినా కూడా అది ఒక మిథిలగానో అయోధ్యగానో మారిపోతూ ఉంటుంది. తిరుపతి కోదండరామస్వామి వారి దేవలం అత్యాశ్చర్యకంగా తూర్పు ముఖంగా కాకుండా పడమటి ముఖంగా ఉంటుంది. అంటే వైరాగ్యదాయకమైనటువంటిది. అందుకే ఈ కేంద్రంలో ఎంతోమంది అక్షరాభ్యాసం చేసుకునేవారు పూర్వం. ఇక్కడ ఎడమ చేతితో కోదండాన్ని, కుడి చేతితో ఆ బాణాన్ని పట్టుకుని ఉన్నటువంటి రామచంద్ర ప్రభు గజపుష్పమాలికలను ధరించి, వాలికొప్పు వంటి కిరీటాన్ని, ముత్యాల హారాలను ధరించి విరాజిల్లుతూ ఉంటే, అందరి వలె మాట్లాడడు, అందరి వలె చేయడు ఏది అయినను, తన ఆత్మం తెచ్చి ఒలికపోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానై అని చెప్పబడినట్టుగా ఆ రామచంద్ర ప్రభువు యొక్క గుణానుభవాన్ని భక్తులు అభివ్యక్తీకరిస్తూ ఉన్నారు. పుష్పం, పత్రం, ఫలంతోయం భక్తితో ఆయనకి సమర్పిస్తూ ఉన్నారు. హంసవాహన ప్రీతితో ఉండేటువంటి కోదండరామస్వామి వారికి అసలు ఏ యొక్క దివ్య భావనా భూమికల్లోకి మానవుడు వెళ్ళినా కూడా రాముడు ఆ దివ్య చైతన్య స్వరూపుడే ఉంటాడు. భౌతికంగా ఏ అవసరం వచ్చినా కూడా రాముడే గుర్తుకొస్తూ ఉంటాడు. శ్రమ పొందన్ క్షుధయున్ పిపాసయును తీరన్ క్లిష్ట కార్యాంత విశ్రమమందన్ నిద్రయుం పండుకొన నిద్రన్ మేలుకొన్నన్ సర్వభూప్రజకు వచోగ్రమ భాగంబుల తండ్రి రామచంద్ర అటన్న మహామంత్రమే గోచరించు సుమహానందము సంధించుచున్. అలా ఆ రామచంద్రస్వామి వారు దివ్య ఆనందాన్ని అలా కలిగిస్తూ ఉంటారు. ఆయన ఆ రామచంద్రుడిని దర్శించగానే అద్భుతమైనటువంటి తన్మయత్వం ప్రజల్లో కలుగుతుంది. అందుకే రాముణ్ణి కీర్తించినటువంటి సమయంలో ప్రజలు, అయోధ్య ప్రజలందరూ కూడా రాముణ్ణి చూడనటువంటి రోజు సరైనటువంటి రోజుగా భావించేటువంటి వాళ్ళు కాదు. ఆయన స్వాత్మాప్యనం విగర్హతే అంటారు. కనుక దివ్యమైనటువంటి ఆ స్వామివారి యొక్క స్వరూపాన్ని చూపించినటువంటి లేదా చూసినటువంటి భక్తుల యొక్క హృదయంలో వచ్చినటువంటి ఆ తన్మయత్వం అది అనుభవైక వేద్యం. కనుక రామాయణం భారతీయ సంస్కృతిని చాలా చక్కగా తెలియజేసింది. మహాభారతం భారతీయ మనస్తత్వాన్ని వ్యాఖ్యానించి ఉండవచ్చు. భాగవతం భారతీయ తత్వజిజ్ఞాసను, ఆత్మతత్వాన్ని చెప్పి ఉండవచ్చు. కానీ రామాయణం మాత్రం ఆ ఖండపుష్టిని, గుండె బలాన్ని, నిండుతనాన్ని తప్పకుండా ఏ సమాజానికైనా కూడా సమకూరుస్తుంది. అసలు రామాయణం అంటేనే ఒక అందమైనటువంటి నిసర్గ రమణీయతతో భాషించే నిరుక్తిలా నిత్యనూతనంగా ఉంటుంది మన ముందు. సకల గుణాభిరాముడైనటువంటి రామచంద్ర ప్రభువు కథానాయకుడు కావటం దానికి మూల కారణం. సీతమ్మ వారు మరో కారణం. అందుకే సీతాయాశ్చరితం మహత్ అని కూడా ఆ రామాయణానికి మరో పేరు వచ్చింది. నలుగురితో పుట్టి 10 మంది కోసం పాటుపడ్డ పరహిత పరాయణుడు రామచంద్ర ప్రభు. వసుమతిని వసుప్రదంగా రూపొందించడమే ఆ పునర్వసు పరాయణుడైనటువంటి రామాయణ కథానాయకుడైన రాముని జీవన చరితార్థత. ఆయన సూదంటురాయిలా ఆబాలగోపాలాన్ని ఆకర్షించేటువంటి మహనీయుడు. దశరథుడి యొక్క పుత్రుడుగా ఆయన పట్ల ఎంతో ప్రేమతో ఉండేటువంటి మహనీయమూర్తి.
ఈశ్వరుడు అంతటి వాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అన్నారు. అంటే రామచంద్రమూర్తి ఎటువంటి కళంకము లేనటువంటి కళానిధి. అందువల్ల ఈ పిల్లలందరూ కూడా ఆ రామచంద్ర వైభవాన్ని అభినయిస్తూ ఉన్నారు. చూడండి చక్కగా వారు ఎన్ని విన్యాసాలు చేస్తూ ఉన్నారో, ఎంత భక్తి ప్రపత్తులతో శరణాగతి భావంతో చేస్తూ ఉన్నారో. రామనామంలో ఉండేటువంటి కమ్మదనం అటువంటిది. రామాయణం పరమ రమణీయమైనటువంటి అక్షర నీరాజనం. రామతత్వం, రామనామం, రామచరితం నిజంగా ఆ రాముని యొక్క దివ్యానుభూతిని పంచుతూ ఉంటాయి. రామభద్రుని యొక్క శీల శక్తి సౌందర్యాలను త్రికరణ శుద్ధితో భావించేటువంటి ఆ మహనీయులందరూ కూడా ఈనాడు ఈ ఉత్సవంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. త్యాగయ్య, తులసీదాసు, కబీర్ దాసు ఎందరో మహనీయులు ఎంతగా కీర్తించారు. రామనామమే మేలు, రామచింతనే చాలు అన్నారు త్యాగయ్య. చిన్న చిన్న మాటల్లో చిరంతన తత్వాన్ని చిలుకకు చెప్పినట్టు చెప్పారు కదా. రామ చరిత మానసాన్ని జనమానసంలో ప్రతిబింబింపజేసినటువంటి గోస్వామి తులసీదాసు రామచరిత్ర ఒక అయోధ్యను ఉద్ధరిస్తే రామనామం ప్రపంచాన్నంతా తరింపజేసింది. నామమహిమను కొనియాడుతూ ఎంత చక్కగా ఈనాడు భక్తులందరూ కూడా కీర్తనలు చేస్తూ ఉన్నారు. ఈ తిరుపతి పట్టణంలో నడిబొడ్డున ఉంటుంది ఈ కోదండరామస్వామి ఆలయం. ఇది ఒక మకరంద పుష్పానికి కర్ణికా సదృశ్యం. రాముని పాదాల విందాలను ఆశ్రయిద్దాం. శరణు వేడేదా యజ్ఞ సంభవ రామా, అరసి రక్షించుమమ్ము అయోధ్య రామా. శరణు వేడేదా యజ్ఞ సంభవ రామా, అరసి రక్షించుమమ్ము అయోధ్య రామా. శరణు వేడేదా యజ్ఞ సంభవ రామా. దారుణిలో దశరథ తనయ రామా, చేరిన అహల్యను రక్షించిన రామా. దారుణిలో దశరథ తనయ రామా, చేరిన అహల్యను రక్షించిన రామా. వారిధి బంధన కపి వల్లభ రామా, వారిధి బంధన కపి వల్లభ రామా. తారక బ్రహ్మమైన సీతారామ, శరణు వేడేదా యజ్ఞ సంభవ రామా. అరసి రక్షించుమమ్ము అయోధ్య రామా. శరణు వేడేదా యజ్ఞ సంభవ రామా. ఆదిత్యకులాంబుధి మృగాంతక రామ, హరకోదండ భంజనము చేకొనిన రామ. ఆదిత్యకులాంబుధి మృగాంతక రామ, హరకోదండ భంజనము చేకొనిన రామ. వేదశాస్త్ర పురాణాది వినుత రామ, వేదశాస్త్ర పురాణాది వినుత రామ. ఆది కొన్న తాటక సంహార రామ. శరణు వేడేదా యజ్ఞ సంభవ రామ. అరసి రక్షించుమమ్ము అయోధ్య రామ. శరణు వేడేదా యజ్ఞ సంభవ రామ.
రావణుని భంజించిన రాఘవ రామా వావిరి విభీషణ వరద రామా రావణుని భంజించిన రాఘవ రామా వావిరి విభీషణ వరద రామా సేవల నల మేల్మంగతో శ్రీ వెంకటేశుడవై సేవల నల మేల్మంగతో శ్రీ వెంకటేశుడవై ఈ వలదాసుల నెల్ల ఏలినట్టి రామా శరణు వేడేదా యజ్ఞ సంభవ రామా అరసి రక్షించు మమ్ము అయోధ్య రామా శరణు వేడేదా యజ్ఞ సంభవ రామా అరసి రక్షించు మమ్ము అయోధ్య రామా శరణు వేడేదా యజ్ఞ సంభవ రామా వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాద్రామాయణాత్మన వేదవేద్యుడైనటువంటి వేద ప్రతిపాద్యుడైనటువంటి రామచంద్ర ప్రభువు దగ్గర ద్రావిడ పంచమో వేద అన్నారు. 5వ వేదంగా పరిగణింపబడేటువంటి ద్రవిడ భాషలో ఉండేటువంటి దివ్య ప్రబంధానుసంధానం కూడా చక్కగా నిర్వహింపజేస్తూ ఉన్నారు జియంగార్లు తిరుమల తిరుపతి దేవస్థానం.
యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి నిందితః సర్వలోకేషు స్వాత్మాప్యేనం విగర్హతే. రామచంద్ర ప్రభు అయోధ్య వీధుల్లో వెళ్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూచిన వాళ్ళు చూచినట్టు నిలబడిపోయేవారు. ఆ సమయంలో రాముని చూడని వాళ్ళు లేదా రాముని దృష్టి సోకని వాళ్ళు దురదృష్టవంతులే అని భావించేటువంటి వాళ్ళు. ఒకరు అలా అనడం కాదు, స్వాత్మాప్యేనం విగర్హతే. అయ్యో, అలాంటి కళ్యాణరాముణ్ణి, దివ్య కర్పూర నీరాజనాల మధ్య ఉండేటువంటి కోదండరాముణ్ణి మేము వీక్షించలేకపోయాము అని చెప్పి ఆబాల గోపాలం రామనామ జపంతో తరించిపోతూ ఉన్నారు. అసలు రామనామం మన వ్యవహారంలో లేనటువంటిదే ఉండదు. రాముడనే పేరుండేటువంటి వాళ్ళు ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళన్నా ఉండవచ్చు. రామాలయం లేని గ్రామమే ఉండదు. రామాఫలంలాగా, రామచిలుక ఇలాగా మనం సర్వత్రా కూడా రామచంద్ర ప్రభు యొక్క వైభవాన్ని దర్శిస్తూనే ఉంటాం. అటువంటి రామునికి ఆనందకర కర్పూర నీరాజనాలు ఇస్తూ ఉంటే దర్శించడం ఎంత భాగ్యం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. మర్యాద పురుషోత్తముడైన రామచంద్ర ప్రభువు గొప్ప జగదేక ధనుర్ధరుడిగా కీర్తింపబడ్డాడు. మళ్ళా ఎవరినన్నా కూడా పోల్చాలి అని అంటే రాముడితో పోల్చవలసిందే. గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. ఏనుగుపై రావాలి. చిన్నప్పటి నుంచి కూడా ఏనుగుపై రాముడు ఎంతో చక్కని దేవుడు అని చెప్పి పాటలు పాడుకోవడం మన వాంగ్మయంలో ఉండే సత్యమే. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. ఏనాటి త్రేతాయుగం, ఎప్పటి రాముడు, ఎప్పటి ధర్మ ప్రవర్తన, అటువంటి రాముడికి ఈనాటికి నీరాజనాలు ప్రజలు భక్తి శరణాగతితో సమర్పిస్తూ ఉన్నారు. కొండలు నిలకడగా ఉన్నంత వరకు, నదుల్లో నీరు ప్రవహిస్తూ ఉన్నంత వరకు రామకథ, రామవైభవం సమస్త లోకాల్లో అలా విరాజిల్లుతూ ఉంటుంది. ఇలా కోలాటాలతో కీర్తింపబడుతూనే ఉంటుంది అని చెప్పి బ్రహ్మదేవుడే తీర్మానించాడు. అంతటి రామకథ, రామాయణ కథ తెలియనటువంటి వాడు భారతీయ ధర్మాన్ని ఏం తెలుసుకోలేడు. అసలు ఆయన దేవుడు అనేటువంటి విషయం ఆ కాలంలో జీవించిన ఆయన ఒక్కడికి తప్పించి అందరికీ తెలుసుట. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠశ్చాపి ధర్మాత్మా ఏచేమే తపసి స్థితాః. మీ కుమారుడు ఎంతటి మహనీయుడో నాకు తెలుసు అన్నాడు విశ్వామిత్రుడు దశరథుడితో. ఆయనలో దాగి ఉన్న సత్యపరాక్రమాన్ని మీ వాత్సల్యం అలా చేస్తోంది. కానీ కావాలంటే వశిష్ఠ మహర్షిని, ఇతర తపస్సంపన్నుల్ని అడగండి, వాళ్ళందరికీ కూడా తెలుసు రాముడు ఎవరో అని చెప్పి. కనుక రాముని పరాక్రమం అత్యద్భుతం. అందుకే ఈనాటికి ఆయన యొక్క పరాక్రమాన్ని, ఔదార్యాన్ని, వాత్సల్యాన్ని ఈ కోలాటాల్లో కీర్తించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సూర్యస్యాపి భవేత్ సూర్య అగ్నేరగ్ని ప్రభో ప్రభు శ్రియశ్రీశ్చ భవేదగ్ర్య కీర్త్యా కీర్తి క్షమా క్షమా. రాముడు సామాన్యుడు కాదు. సూర్యునికి వెలుగునిచ్చే సూర్యుడు, అగ్నిని ప్రజ్వలింపజేసే అగ్ని, ప్రభువులకు ప్రభు, శ్రీని సశ్రీకం చేసే శ్రీమంతుడు, కీర్తికి కీర్తి తెచ్చే కీర్తిమంతుడు, ఓర్పుకు ఓర్పు నేర్పే ఓరుపరి. కనుక ఆ సీతారాముల యొక్క దివ్యానుబంధం కానీ, లోకోత్తరమైనటువంటి వారి తత్వం, మహత్వము లోకంలో అందరికీ తెలియదు. అందుకే ఆ తత్వాన్ని తెలుసుకోవటానికే జీవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే ఇన్ని రామాయణాలు వచ్చాయి. ఇంటింటా రామాయణాలు రావడంలో ఉండే ఆ దివ్యమైనటువంటి ఆ బంధానికి ఏంటంటే ఎవరి అనుభూతిని, రామకథను వాళ్ళు అలా దర్శించి అక్షరస్థం చేశారు. లోకోత్తర దృక్పథంతో చూస్తే శరీర మనస్సంబంధాలకు అతీతమైన ఆత్మానుబంధంగా, సనాతన సంబంధంగా గోచరిస్తుంది. రాముడు వేదవేద్యుడైతే మరి సీతమ్మ వేదమాత. రాముడు పరమేష్ఠి అయితే రామపత్ని పరమేశ్వరి. రాముడు అక్షర పరబ్రహ్మమైతే సీత అక్షర భారతి.
కనుక రాముడు పరమాత్మ అయితే సీత పరంజ్యోతి. ఈ పరంజ్యోతిని సాక్షాత్కరించుకున్న హనుమంతునికి ఈ ప్రేమానుబంధంలోని పరమార్థం తెలుసు. హనుమంతుని రామదూతగా, సీత తత్వార్థ కోవిదునిగా వాల్మీకి చక్కగా చిత్రించాడు. ఎవరికి తెలుసండి అసలు ఆ యొక్క రామతత్వము అని చెప్పి ఒకసారి గోస్వామి భక్త కవి అయినటువంటి తులసీదాసుని ప్రశ్నించారట. ఇద్దరికి తెలుసు అన్నారట. ఎవరు వాళ్ళు? ఒకడు కవీశ్వరుడైనటువంటి వాల్మీకి, రెండోవాడు కపీశ్వరుడైనటువంటి హనుమంతుడు. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ అన్నారు. ఈ విశుద్ధ విజ్ఞాన దృష్టితో చూస్తే అంతా రామమయమే. కనుక ఆ రామ పరబ్రహ్మము దివ్యమైనటువంటి పరాక్రమంతో లోకాన్నంతా కూడా ధర్మముతో నింపాడు. కనుక అడుగడుగునా కూడా ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు. అతి ప్రాచీనమైన ఈ కోదండ రామస్వామి దేవాలయాన్ని మనం లోపలికి వెళ్ళి చూస్తే గరుడ విగ్రహమే రాముడికి ఎదురుకుండా ఉంటుంది, ఆంజనేయ స్వామి విగ్రహం కాకుండా. ఎందుకని అని అంటే కారణం చెప్తూ ఉంటారు పెద్దలు. ఈ ఆలయ నిర్మాణం చేసింది సాక్షాత్తు జాంబవంతులు వారు. ఏం జాంబవంతుల వారికైతే హనుమంతుడు గొప్పవాడు కాదా అంటే వాడు ఎంత గొప్పవాడు కావచ్చు, తాతగారికి చిన్న పిల్లవాడు ఎప్పుడూ కూడా పసివాడే కదా. కాబట్టి జాంబవంతుడు స్ఫూర్తినిచ్చి 100 యోజనాల సముద్రాన్ని దాటింపజేసినటువంటి వాడు. శత్రుఘర్షణ అంటారు వాల్మీకి సుందరకాండలో. ఆయన ఎవరిని శత్రువుల్ని అప్పటి వరకు రామచంద్ర ప్రభువు యొక్క దివ్య అనుజ్ఞ పొందలేదు, శత్రువుల్ని మారుతి సంహరించలేదు అని అంటే అప్పటి వరకు ఆవరించినటువంటి అధైర్యమా, లేకపోతే తన యొక్క శక్తి ఇది అనేటువంటిది తెలుసుకోలేనటువంటి తనమా తెలియదు. అప్పటి వరకు ఉంది, దాన్ని తొలగించుకున్నాడు. పైగా నిత్య శత్రువులైనటువంటి కామక్రోధాదులను జయించినటువంటి వాడు. కనుక హనుమంతుడు రామనామంతో వెళ్ళిపోయాడు. అసలు రాముడు గొప్ప, రామనామం గొప్ప అన్నప్పుడు గొప్పది రామనామమే అంటాడు. ఎందుకంటే రాముడు 100 యోజనాల సముద్రం దాటాలి అని అంటే ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎంతమంది కపివీరులు రామనామాన్ని శిలలపై రాయాల్సి వచ్చింది. తరువాత కదా అవతలికి యుద్ధానికి వెళ్ళారు రామలక్ష్మణులు. కనుక కపివీరులంతా వెళ్ళారు. అయితే రామనామాన్ని పలికిన ఆంజనేయ స్వామి వారు అవలీలగా 100 యోజనాలని దాటేశాడు ఆయన. దాసోహం కౌసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ అనేటువంటి ఆ మహనీయమూర్తి మారుతి అవలీలగా దాటడమే కాదు, స్వామి అంతకుముందు శిలగా పడి ఉన్నటువంటి ఆ నాతిని రాతి స్థితిలోంచి అంటే భస్మశాయినిగా ఉండే ఆవిడ్ని తీసుకురావటానికి ప్రయత్నం చేశారు. సహస్రాక్షాస్పతి వరోణం సోమావేదయే జ్యోతిస్పదే వరోణాహవే వరోణ ప్రావితా భువన్ మిత్ర విశ్వాభిరుద్భిః కరాదాన్న సురాదాదః మరుత్వం తం హవామహేంద్రమా సోమావేదయే అజోర్గణేన వందతో ఇంద్రజ్యేష్ఠామృద్గణా సోమాదః పూషారాదయః విశ్వమస్వదాహం హతవృత్తం సోదాన ఇంద్రేణ సహాచార్య దృశ్యం సా ఏషితా హావామహే మరుత సోమావేదయే ఉగ్రాహి పృష్ణే మాతురః నిజాతాం వితుర్మదతామే దృష్టయా యచ్చుభై యాసారః అస్కారాజ్యుతస్పర్యతో జాతా వందునః మరుతో మృగేంద్రః కోశం చిత్రపరిహితమాగ్రోణే చిత్రణం దివః ఆజా నష్టం యథా పుషం పూషా రాజా నమాగ్రో నిరపాగోళం గుహాహితం అవింద చిత్రపరిహితం తోజమహిమింద విశ్వద్యుక్తానుశేషిత రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో.
రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్యరత్నాకర కాకాసురవరద కారుణ్యరత్నాకర కాకాసురవరద. సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా. ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ. ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా. తన వారిని తన ధర్మాన్ని తన తోటి జీవకోటిని రక్షిస్తూ ధర్మాన్ని పరిరక్షించడం రామభద్రుని యొక్క స్వభావం. ముందు తనవారు బంధువులు మిత్రులు ఆత్మీయులు వీరిని ప్రేమతో చూడటం ప్రథమ కర్తవ్యం. దీనికి మించింది తన ధర్మం. ఏది తగనిది అని నిర్ణయించేందుకు ఆధారం స్వధర్మం. స్వధర్మానికి మించింది లోకధర్మం. ఈ మూడింటిని సమీకరించేది సనాతన ధర్మం. ఈ 4 సోపానాల్లో ధర్మాన్ని నిర్వహించ సమర్థుడు ఎవరు అనంటే ఒక్క రామచంద్రస్వామి. రామచంద్రస్వామి జీవనంలో ఉండే వైభవాన్ని ఈనాడు హంసవాహనంపై ఊరేగుతూ ఉంటే ఇంతమంది గానం చేస్తూ ఉన్నారంటే కారణం ఆయన
యుక్తాయుక్త విచక్షణ. స్వామివారికి అద్భుతమైనటువంటి ఒక ఆలోచన ధోరణి ఉంటుంది. అది గురువుల అనుగ్రహం, ఆయన యొక్క సదాచారం. తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞా యదభికాంక్షితం కరిష్యే ప్రతిజానే చ రామోద్విర్నాభిభాషతే. అయోధ్యాకాండలో రాముడు అరణ్యాలకు వెళ్ళాలి అనేటువంటి తీర్మానం జరిగే ముందుగా జరిగినటువంటి సందర్భం. దుఃఖమూర్ఛితుడైన దశరథుడు కైకేయి కోరిన వరాలను గురించి రాముడికి చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఆ విషయం ఏదో వివరంగా తెలుపమని, తండ్రి కోరిన విధంగా నేను ప్రవర్తిస్తాను, సిద్ధంగా ఉన్నాను అని కైకతో రాముడు చెబుతూ తద్బ్రూహి వచనం దేవి అన్నాడు. చూడండి, హృదయంలో ఈరోజు స్వామివారికి మహామేరు పచ్చ వేసి ఆ యజ్ఞోపవీతాన్ని, అనేకమైనటువంటి దివ్య మాలికలను, వాటితో పాటు అనేక సొమ్ములను అలంకరించుకున్నటువంటి ఆ రాజాధిరాజు మరి పుత్రుడుగా ఉన్నప్పుడు రామోద్విర్నాభిభాషతే, నా ముఖం నుంచి రెండో మాట రాదు, ఒకటే ఏది చెప్పానో అదే చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. చెప్తే ఆమె నువ్వు అరణ్యానికి వెళ్ళాలి అంది కైకమ్మ. ఏముంది, నేనేమన్నా ఈ రాజ్య సంపదలు కోరుకుంటున్నానా తల్లి? నాహమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధి మాం ఋషిభిః తుల్యం కేవలం ధర్మమాస్థితం విమలం ధర్మమాస్థితం. తల్లి, అసలు వెంటనే నువ్వు వనానికి బయలుదేరిపో అని చెప్పి నువ్వు చెప్పినా చాలమ్మా, నేను వెళ్ళిపోతాను. నేనేమీ అర్థపరుణ్ణి కాను, నాకే దురాశ లేదు ఈ రాజ్యం ఏలుదామని. లోకం ఆవచ్చు ముత్సహే, లోకమున అనగా ఈ ప్రజలంతా కూడా రాజు ధర్మంగా ఉండాలని అనుకుంటారు కదా, ఋషులు అనుకుంటారు కదా. కనుక ధర్మనిష్టకై నేను పాటుపడేవాడినే తప్పించి ధర్మ విరుద్ధంగా నేను ఎప్పుడూ కూడా వెళ్ళను. ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్థితమేతచ్చ పితుర్వచనముత్తమం. అసలు మనం రామో విగ్రహవాన్ ధర్మ అని పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. ఒక సూక్తిగా కూడా మారిపోయింది అది. ఇది అన్నది సాక్షాత్తు ఏ మహర్షో ఏ మహారాజో కాదు, మారీచుడు అనేటువంటి ఒక రాక్షసుడు సాక్షాత్ ధర్మస్వరూపుడు ఆయన అనేటువంటి దాన్ని ప్రపంచానికి తేటతెల్లం చేశాడు. కనుక అలా సకల జనుల చేత, నరుల చేత కాదు, వానరుల చేత కాదు, రాక్షసుల చేత కూడా కీర్తింపబడినటువంటి మహనీయుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఒక్క రామచంద్ర ప్రభువే. కనుక ఆ రాముణ్ణి ఎన్నిసార్లు అనుకోవాలి, ఎన్నిసార్లు ప్రశంసించాలి, నిత్యము నిరతము కూడా మనం భావనం చేయాలి. ఆ రామాయణ కథానాయకుడు నిజంగా అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడే. కనుక ఆయన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళంతా కీర్తిస్తూనే ఉన్నారు. తేషామపి మహాతేజ రామ సత్య పరాక్రమ ఇష్ట సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మల. రాముడు లోకాభిరాముడు, పరాక్రమవంతుడు, పరిపాలనా తత్వాన్ని ఎరిగినటువంటి వాడు, ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు, ముల్లోకాల్ని జయించినటువంటి వాడు, క్రోధం అనేటువంటిది లేనటువంటి వాడు, కోపగించాడా సమస్త దేవతలను వణికింపచేయగలిగినటువంటి వాడు, శశాంక ఇవ నిర్మల. అనుగ్రహం అనేటువంటి దాన్ని ఆయన యందు చూడాలి అని అంటే చంద్రునితో తప్పించి మరొకరితో పోల్చడానికి సాధ్యం కాదు. అటువంటి అద్భుతమైనటువంటి రాముడు ఎప్పుడూ కూడా తన యొక్క ధర్మాన్ని అతిక్రమించి ఉండలేదు. అందువల్ల ఆయనను చూడంగానే, ఆయన తేజస్సును చూడంగానే అందరూ కూడా కీర్తించారు, ఆయనను గొప్పగా భావించారు. అసలు ఆంజనేయ స్వామి వారు అంటారు, రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. మనోహరమైనటువంటి రూపసంపద అండి మా రామునిది. వేదాంగ పారంగత్వమే కాక సత్య పరాక్రమం. రాముడు గొప్పగా దాన్ని నమ్మినటువంటి వాడు అని చెప్పాడు.
దద్యాన్న ప్రతిగృహ్ణీయాన్ నబ్రూయాత్ కించిదప్రియం అపి జీవిత హేతోర్వా రామ సత్యపరాక్రమ అని చెప్పి రామునికి శత్రువులు ఎవరూ లేరు, ఆశ్రిత శత్రువులే ఇతనికి శత్రువులు. తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్ట్వా ప్లవగ శార్దూలం కోపస్య వశిమేయువాన్. అలాంటి రావణుడు ఒకసారి హనుమంతుడిని కొడితే ఆ యుద్ధకాండలో రాముడికి వచ్చినంత కోపం ఇంకెవరికీ రాలేదు. చాలా ఆయన రావణాసురుణ్ణి భయభ్రాంతుడిని చేసేసాడు. కనుక ఆశ్రితులకు కొంచెం కష్టం వచ్చినా కూడా ఏమాత్రం సహించినటువంటి వాడు, అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు రాముడు. అందుకే సీతమ్మ వారు కూడా అనేక సార్లు రాముని మహత్వాన్ని తెలియజేశారు. రామ రామ జయ జయ రామ, రామ రామ జయ జయ రామ, రఘువీరం రణధీరం, రఘువీరం రణధీరం, రామ రామ జయ జయ రామ, రామ రామ జయ జయ రామ, ఆత్మా రామ అనంత నామ, ఆత్మా రామ అనంత నామ, ఆనంద సదా అద్భుత రామ, ఆనంద సదా అద్భుత రామ, రామ రామ జయ జయ రామ, రామ రామ జయ జయ రామ, సత్యమేవ సత్స్వరూప రామ, సత్యమేవ సత్స్వరూప రామ, దమశమాది గుణ వైభవ రామ, దమశమాది గుణ వైభవ రామ, రామ రామ జయ జయ రామ, రామ రామ జయ జయ రామ, రామ రామ జయ జయ రామ, రామ రామ జయ
జయ రామ రఘువీరం రణధీరం రఘువీరం రణధీరం రామ రామ జయ జయ రామ 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 ప్రజాపతి సమశ్రీమాన్ ధాతా రిపునుషూదన రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. రాముడు బ్రహ్మతో సమానమైనవాడు. శత్రువులను అవలీలగా జయించేటువంటి తత్వము మహత్వము కలిగినవాడు. తన వారిని రక్షిస్తాడు, జీవలోకంలో అందరినీ రక్షిస్తాడు, ధర్మాన్ని పరిరక్షిస్తాడు, స్వధర్మాన్ని పాటిస్తాడు. అటువంటి రామచంద్ర ప్రభువుకి తిరుపతిపురంలో అత్యంత ఆ కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా సాగుతూ ఉంటే హంసవాహనం పైన స్వామిని చూసి అడుగడుగునా కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు. గాంభీర్యంలో సముద్రమంతటి వాడు, ధైర్యంలో హిమవత్పర్వతం అంతటి వాడు, పరాక్రమంలో శ్రీ మహావిష్ణువు, ప్రియదర్శనంలో చంద్రుడు. అందుకే కోలాటాలు చేస్తూ రామచంద్ర రామచంద్ర రఘువీర అని చెప్పి ఎంత చక్కగా గోపికామణుల్లా భక్తితో వారు సంకీర్తనం చేస్తూ ఉన్నారు. దానంలో ఆయన కుబేరుడు, సత్యవాక్పాలనలో అపరధర్మదేవత, కోపిస్తే కాలాగ్ని, కానీ ఓరిమలో భూదేవత. ఎన్ని సద్గుణాలు రాముడిలో ఉన్నాయి అని చెప్పాలి అని అంటే నక్షత్రాణి జగణ్యంతే పాంశవశ్చక్షణాదయ త్వద్వీర్యాని నగణ్యంతే బ్రహ్మయా రమయా పివా. ఆ తల్లి సీతమ్మ చెప్పలేదు, ఆయన నాభీకమలంలో పుట్టిన బ్రహ్మగారు చెప్పలేరు. అన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి మహనీయుడు రామచంద్ర ప్రభువు. అందుకే కామార్థ గుణ సంయుక్తం ధర్మార్థ గుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. లోకాభిరాముడైనటువంటి రామభద్రుని చరిత్ర రత్నాలతో నిండిన సముద్రం లాంటిది. కామార్థ గుణ సంయుక్తంగా అంటే అర్థకామాల గురించి చెప్పేదిగా, ధర్మార్థ గుణ విస్తరంగా ధర్మాన్ని గురించి విస్తారంగా చెప్పేదిగా, సర్వశ్రుతి మనోహరంగా అంటే వినేవారికి వీనులు విందుగా ఉండేట్టుగా ఆ మహర్షి వాల్మీకి మన ముందుకు రామాయణాన్ని తీసుకొచ్చారు. కనుక అలాంటి రాముని యొక్క చరిత్ర కానీ రాముని యొక్క వైభవం కానీ ఏనాడూ మనం మరిచిపోలేము, మరపు రాదు కూడా. కనుక ఎప్పుడూ కూడా రాముణ్ణి ఆ దశరథుడు ఎలా ప్రార్థించారో అలా ఈ భక్తులు నరామం నేతుమర్హసి అని ప్రార్థిస్తున్నారు. రాముల వారి యొక్క ఊరేగింపు ఒక్కొక్క వీధిలో కర్పూర నీరాజనాలు అందుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ఆయన యొక్క మంగళ దివ్యమూర్తిని చూసి తరించిపోయినటువంటి భక్తావతంసులు అందరూ అర్చక స్వాముల వారిని మెల్లిగా తీసుకువెళ్ళండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే ధర్మ పరిరక్షణ దీక్షితుడే కాదు రామచంద్ర ప్రభు, ప్రజల అందరి యొక్క కష్టాలని అడిగి తెలుసుకునేటువంటి వాడు. ఆయన ఎప్పుడూ కూడా ఆనందంగా ప్రజలంతా ఉంటేనే ఆనందంగా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కనుక ఆ సీతా మనోహరుడైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క గుణగణములు అమ్మవారికి కూడా చాలా ఆనందం కలిగిస్తాయి. రాముడి హృదయంలో సీత ఉంది, సీత హృదయంలో రాముడి పట్ల ప్రేమ ఉంది. ఎందుకని అనంటే ప్రియాతు సీతారామస్య దారా పితృకృతా ఇతి. తండ్రి ఆమోదించినటువంటి వధువు కనుక రాముడికి సీత మీద ప్రేమ ఉంది. ఆమె లోకోత్తర సౌందర్యం వలన సంపద్గుణం వల్ల ఆమె పట్ల ఆయనకి ప్రేమ ఉన్నది. కానీ రాముని పట్ల సీతకి ఎందుకు రెట్టింపు ఉన్నది అని అంటే ప్రజలందరూ రాముని యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నారు కనుక ఆయనను ఈనాడు కూడా సీతమ్మ వారు
మరిచినటువంటి క్షణం లేదు. ఆయనను తలుచుకుని ఆమె నిరాహారుగా కూడా ఆనందంతో జీవించగలుగుతూ ఉండేది. కథంచిద్ ఉపకారేణ కృతేనైకేన తుష్యతి నస్పరత్యపకారాణం శతమప్య ఆత్మవత్తయా అన్నారు. చూడండి ఎలాంటి గుణం రామచంద్రుని యందుందో. ఎవరైనా ఏ చిన్న ఉపకారమైనా చేస్తే, అంటే కావాలని చేసినా అనుకోకుండా చేసినా, దాన్ని నిండు మనస్సుతో స్వీకరించి తన కోసం ఎంతో శ్రమపడి చేసినటువంటి వాడిగా వాడిని భావించి సంతోషించారు. అదే ఎవరైనా పని కట్టుకుని తన పట్ల ఏదైనా చిన్న కీడు తలపెట్టినా పట్టించుకునేటువంటి వాడు కాదు. అసలు అంత పీడించినటువంటి రావణుడే యుద్ధంలో ఓడి వాడు మట్టి గరిస్తే అయ్యో రావణ రేపురా అని చెప్పి ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు. లోకం ఆశ్చర్యపడేటువంటి, అంటే మంచుకు కూడా చలిబుట్టించేటువంటి చల్లదనం కలిగినటువంటి వాడు. అయితే అలా అని చెప్పి తక్కువ పరాక్రమవంతుడా అంటే కాదు. తమేవం వ్రత సంపన్నం అప్రధుష్య పరాక్రమం అన్నారు. ఇంద్రాది దిక్పాలకులతో సమానుడు ఆయన, ఎదురులేని పరాక్రమవంతుడు, ధర్మనిష్ఠాపరుడు ఆయన. కనుక ఆయన ప్రభువు కావాలి అని ప్రజలు కాదు, భూదేవత కూడా కోరుకుంది అని అన్నారు. నాథమకామయత మేదిని లోకపాలోపం, ఆ లోకపాలులతో పోలినటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు గనక ఆయనే రాజు కావాలని చెప్పి భూదేవత కూడా కోరుకుంది అని చెప్పి శ్రీమద్ రామాయణంలో చెప్పటం జరిగింది. ఎందుకంటే రాముడికి స్వభావరీత్యా సమాజం పట్ల ఉండేటువంటి గౌరవం అటువంటిది. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి అన్నారు. ప్రజల ఎవరికైనా దుఃఖం కలిగితే తనకే దుఃఖం కలిగినట్టుగా ఆయన విలవిల్లాడిపోతాడు. ఎవరికైనా ఆనందం కలిగితే తన కొడుకు కలిగినటువంటి అభ్యుదయాన్ని చూసి తండ్రి ఎలా పొంగిపోతాడో అలా పితేవ పరితుష్యతి అన్నారు. మరి ఆ రాముడిలో ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి. బహవో నృప కళ్యాణ గుణ పుత్రస్య సంతితే అని చెప్పి ఋషులు దశరథ మహారాజుకి ఉపదేశించారు. కనుక ఆ రాముడిలో ఉండేటువంటి గుణానుభవం ఇందరి చేత నృత్యం చేయిస్తోంది, ఇందరి చేత గానం చేయిస్తోంది, అలా చేయిస్తూనే ఉంటుంది. అలా ఆయన కర్పూర నీరాజనాలు అందుకుంటూనే ఉంటాడు ఆయన. అయితే రాముడి పట్ల ప్రేమ ఎంతగా ఉంటుంది అని అంటే, ఆయన వెళ్ళిపోతే ఉండలేను అని దశరథ మహారాజు ఎలా అనుకున్నాడో అలా అనుకునేటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కనుక రాముడు ఎప్పుడూ కూడా లోకాభిరాముడు. ఆయనను ఏనాడు కూడా మరవకూడదని చెప్పి పెద్దవాళ్ళంతా కూడా గ్రామాల్లో ఉత్సవాలు చేయిస్తూ సమర విజయ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ